న్యాయవాద మిత్రులందరూ కూడా జై భీములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి ఎస్సీ ఎస్టీ న్యాయవాద మిత్రులందరూ ఒక సమిష్టిగా కృషి చేయాలనేదే మా ఆలోచన. ఇందులో భాగంగానే ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరి 13 జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాద మిత్రులందరూ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలని నిరంతరం పనిచేస్తున్నాం. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకో వ్యక్తిగత పదవులకో కాకుండా మన సమాజానికి జరుగుతున్న అన్యాయాల్ని పరిష్కరించాలంటే మనం ఒక భరోసా కల్పించవలసిన బాధ్యత మన మీద ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మన మిత్రులారా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరు అనే విలేజ్లో ఏప్రిల్ 23వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చెరువు గొట్టు మీద పెట్టడం వలన ఆ చెరువు గొట్టు మీద పెట్టినటువంటి విగ్రహం 24వ తారీఖున తీసుకెళ్ళి అది ఎక్కడో దొంగిలించి పెట్టడం, తర్వాత దళిత మిత్రులందరూ ధర్నా చేయడం, ఈ ధర్నా చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చి దాన్ని ఆ సమస్యను పరిష్కరించడం కోసం పనిచేయడం జరిగింది. ఇంతవరకు పర్లే. తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా దళితులు విగ్రహం పెడతారా అని మరి సుమారు 800 జనాభా ఉన్నటువంటి 800 ఓటింగ్ ఉన్నటువంటి దళిత వాళ్ళందరూ కూడా గ్రామంలో వెలివేయడం జరిగింది. ఈ సంఘటన జరిగే సుమారు 50 రోజులు అవుతుంది. ఈ రోజు కూడా మరి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందో మరి లేదో తెలియదు, కానీ ప్రభుత్వ స్పందన ఏంటంటే ఈ రోజు వరకు ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగడం లేదు. ఇతరులు వచ్చి మాత్రం ఏదో సృష్టిస్తున్నారని తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి మేము వీళ్ళ సోషల్ మీడియా ద్వారా చూసి న్యాయవాద మిత్రులందరూ కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాద మిత్రులు విధిగా తప్పకుండా రేపు 3 గంటలకు అలాగా గరగపరు గ్రామం వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలన్నీ పూర్తి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనే ఆలోచనతో రేపు వెళ్తున్నాం. మరి న్యాయవాద మిత్రులందరూ కూడా స్పందించి తప్పకుండా వస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎంచేతంటే ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు తప్పులు ఎవరన్నది ప్రభుత్వ అధికారులు మరి ఎంక్వైరీ చేయడం, ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మరి కోర్టులు బద్దలుకెళ్తాయి. ఇక్కడ జరిగిన సంఘటన దీనికి పూర్తిగా విరుద్ధం. వెలివేయడం అంటే ఒక గ్రామంలో అనేకమైన కుల సంఘాలు ఉంటాయి, అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఒక గ్రూప్ని వెలివేయడం అనేది మరి ఈవేళ సమాజంలో మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి పోయేమో అనిపిస్తుంది. సో ఇది అందరూ ఖండించవలసినటువంటి విషయం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజం కావాలన్నా, ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు కావాలన్నా మరి ఎవడో చెడు చేసినా ఖచ్చితంగా ఖండించాలి. మనం పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా న్యాయవాద మిత్రులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు అలాగా మరి పాలకోడేరు మండలం గరగపర్రు అనే విలేజ్ మనం వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన పూర్తి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనేది ఆలోచన. కాబట్టి బాధ్యతగా మరి ముఖ్యంగా అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ న్యాయవాద మిత్రులు అందరూ కూడా సంఘటితంగా వస్తారనే సందర్భంగా మరి మీడియాతో తెలియజేస్తున్నాం. ఇది మన నైతిక బాధ్యత. ఎందుకంటే ఏ సమాజం అయితే మనం బయటకు వచ్చి విద్యావంతులుగా ఇవాళ సమాజంలో ఉన్నామో ఆ సమాజానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మన వంతు నైతిక బాధ్యతగా సంఘటితంగా మనం వెళ్ళి అక్కడ విచారణ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు రేపు ఉదయం 3 గంటలకు అలాగా, మధ్యాహ్నం 3 గంటలకు అలాగా మీరు గరగపరు వెళ్ళాలి. కాబట్టి మేము 2 గంటలకే భీమవరం మన డీకేవీ ప్రకాష్ ఆఫీస్ గారు ఉంటాం, అడ్వకేటు. కాబట్టి అందరూ అక్కడ రాగలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.